హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ నుంచి మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక డిఆర్డిఓకి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ అయితే చేస్తున్నారు. 42,000 వరకు మీకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. సో వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరికి తెలియదు రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ జేఆర్ఎఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో, సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్. ఇది మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు, కావాలంటే మీరు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ పేజీ ఉంది. సో ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్లో సో మీరు మీ యొక్క ఫోటో అనేది అతికించాలి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఏజ్ అనేది ఎంత అది కూడా ఇక్కడ మీరు ఇయర్ అండ్ మంత్ డేట్స్ అయితే మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ ఏంటి అండ్ మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏంటి, అలాగే మీ యొక్క క్యాస్ట్ ఏంటి అండ్ తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి మీరు ఒరిజినల్స్ అయినా పర్వాలేదు, వాటిని మనము స్కాన్ చేసేసి వాళ్ళకి ఇక్కడ ఏదైతే మనకి మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క మెయిల్ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి మెయిల్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఒరిజినల్స్ కూడా స్కాన్ చేసి దాంతో పాటుగా మీ యొక్క రెజ్యూమే కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి 12th మే లోపు అయితే వాళ్ళకి అప్లికేషన్ అనేది మెయిల్ త్రూగా అయితే పంపించాలి. ఎటువంటి ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, అమ్మాయిలైనా అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మెయిల్ అడ్రస్ వచ్చేసి నోట్ చేసుకోండి, hrd.drl@gov.in. ఇక్కడ మనకు ఉంది కదా, అదే మెయిల్ అడ్రస్కి మనం వాళ్ళకి మెయిల్ త్రూగా స్కాన్ చేసి డాక్యుమెంట్స్ని పంపిస్తే సరిపోతుంది. వాళ్ళ అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా పరిశీలించేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా 19th మే రోజు మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి సో మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, అన్ని కూడా ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th మే, మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 19th మే, రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9:30 AM కంటే ముందే మీరు అక్కడ వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి, జనరల్ అభ్యర్థులు అయితే అంటే జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళు 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు +3 మనకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు +3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ వచ్చేసి 37,000 పర్ మంత్ విత్ హెచ్ఆర్ఏ. సో మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా యాడ్ చేసుకుంటే దాదాపుగా మీకు ఎవ్రీ మంత్ కూడా 42,000 వరకు ఆ యొక్క అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఒక జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి 10 year పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా మీకు 2 years ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇంకా మీకు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా అప్గ్రేడ్ అవుతుంది మీ యొక్క పొజిషన్ అనేది. అంతేకాకుండా మీరు ఇంకా 3rd year 4th year ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే మీరు ఇంకా ఫ్యూచర్ పరంగా, కెరీర్ పరంగా మనకి ఆప్షన్స్ చూసినట్లయితే చాలా మంచి ప్రమోషన్స్ని కూడా మీరు పొందొచ్చు అనమాట. వేరే ఇతర జాబ్ రోల్స్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ అండ్ మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి
డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది మనకి తేజ్పూర్లో ఉంది. సో మనకి ఎక్కడ వచ్చినా కూడా మనకి డిఆర్డిఓకి సంబంధించి మన హైదరాబాద్లో సంస్థ ఉంది కాబట్టి సో మీకు ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మెయిల్ ద్వారా పంపించడమే. షార్ట్ లిస్ట్ కాకపోయినా సరే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమి కూడా కండక్ట్ చేయరు. సో వేకెన్సీస్ వచ్చేసి మనకి జీఆర్ఎఫ్కి సంబంధించి 5 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఏమి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఫార్మసీ కానీ, లేదంటే ఎంఎస్ ఫార్మసీ కానీ, లేదంటే ఎంటెక్ ఫార్మసీ కానీ, లేదంటే ఎంటెక్ ఇన్ ఫార్మాస్యూటిక్స్ లేదా ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సంబంధిత విభాగాల్లో పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించేసేసి సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డిఆర్డిఓ సంస్థలో మనకి మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకి లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనకి ఇంటర్వ్యూ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎక్కడ అంటే మనకి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ సోల్మారా మిలిటరీ స్టేషన్ డెకార్గాన్ తేజ్పూర్. సో ఈ యొక్క లొకేషన్లో మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. కాస్ మీకు కనుక ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో మంచి ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో మీకు ఇంకా నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ కూడా చేయొచ్చు అనమాట. సో కాల్ చేసి మీరు ఏదైనా డౌట్ అని కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఆ యొక్క ఏదైతే మనకి ఫెలోషిప్ పీరియడ్ ఉంటుందో ఆ ఫెలోషిప్ వచ్చేసి మనకి తేజ్పూర్లోనే ఉంటుంది. ఇదే సంస్థలో లైక్ మనకి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది మీకు ఆ యొక్క ఫెలోషిప్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఫెలోషిప్కి సంబంధించి చేసిన వాళ్ళకి మంచి కెరీర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో. మనకి డిఆర్డిఓ నుంచి మంచి జాబ్స్ వస్తూ ఉంటాయి, అందులో మీరు జాబ్ అనేది పొందొచ్చు అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అండ్ ఫీజు కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించాలి. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఇక్కడ నోటిఫికేషన్లో చూపిస్తాను. సో ఈ ఫామ్ ఉంది కదా, ఇది మీరు ప్రింట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ రాసేసి దీంతో పాటుగా మీ ఒరిజినల్స్ అన్నీ కూడా స్కాన్ చేసి రెజ్యూమే కూడా అటాచ్ చేసేసి వాటన్నింటిని కూడా పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపిస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ వాళ్ళకి పంపించవచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.